పాపముల నిమిత్తము ఆయన మరణ శిక్ష పొందాడని మనం చూస్తూ ఉన్నాం. లేఖనముల కొరకు అనేక మార్లు మనము చూస్తున్నాము. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తుకు పూర్వము 165వ సంవత్సరంలో రోమా పరిపాలకులు మన దేవునికి సిలువ ప్రవేశపెట్టారు. రోమా దేశం చట్టంలో నీచమైనటువంటి నేరస్తునికి వేసేటువంటి శిక్ష మన దేవునికి వేశారు. ఎందుకు వేశారు అనేది మన పాపముల కొరకే దేవుడు ఆ సిలువలో పాపాన్ని భరించి మన పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు. ఆ రోమా ప్రభుత్వము రోమీలు ఆ నేరస్తులు అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఏదన్నా నేరం చేస్తే మనం నడిచేటువంటి భూమిని తాకితే వాళ్ళకు అది ఏమంటారు నేరస్తులు అని వాళ్ళ అక్కడ వాళ్ళ పరిపాలనలో ఉన్నదన్నమాట. కానీ మన దేవుడు మాత్రం ఏ తప్పు కూడా చేయకుండానే నేరస్తునిగా ఎంచబడ్డాడు. కానీ దేవుడు ఏ తప్పిదము కూడా చెయ్యలేదు. అక్కడి ప్రభుత్వం రోమీలు నేరస్తులు భూమిని తాకితే పాపం అంటుందని సిలువకు వ్రేలాడదీసి చంపేవారట అక్కడ. తర్వాత వాళ్ళని కాకులకు గద్దలకు కూడా తినేస్తాయి అక్కడ వాళ్ళు. మనమైతే ఇక్కడ ఎవరైనా చనిపోతే సమాధి చేస్తాము, కానీ అక్కడ ప్రభుత్వం అయితే అక్కడ సిలువకు వేలాడదీసి ఆ క్రాకులకు కానీ గద్దలకు కానీ వాటికి వేసేస్తారంట, అవే తినేస్తాయి. ఇంకా అట్లాంటి ఘోరమైనటువంటి సిలువకు మన దేవుణ్ణి అప్పగించారు రోమా ప్రభుత్వం. కానీ అందులో ఒక 2 కొయ్యలు ఉంటాయి. ఒకటి ఏమంటారు అడ్డు కొయ్య, ఒకటి నిలువు కొయ్య కదా. మన దేవునికి అయితే ఈ రెండింటిని జత చేసి తయారు చేశారట. ఈ 3 రకాలైనటువంటి ఒకటి ఏమంటారు ఇంగ్లీష్లో అక్షరం ఎక్స్ ఆకారంలో, రెండవది టీ ఆకారంలో, మూడవది ప్లస్ ఆకారంలో నిలువు కొయ్య పొడవుగా ఉంచి తయారు చేసేవారు. అక్కడ ఇంచుమించు ప్లస్ ఆకారంలో ఉన్న కొయ్యను సిలువను యేసుకు ఉపయోగించారు. అడ్డు కర్ర అనగా కృప, నిలువు కర్ర అనగా సత్యమునకు సాదృశ్యమట. మన దేవుడు అలాంటి శిక్షణ ఉంది మన కొరకే, కేవలం మన పాపముల కొరకే దేవుడు బలి అయి ఆ సిలువ మరణము పొందినాడని మనము చూస్తూ ఉన్నాము. లేఖనముల ప్రకారం చూసినాము. మనం ఎన్నోసార్లు కూడా ఈ శుభ శుక్రవారం అనగా మన ఏమంటారు మన ఊర్లలో మనం ఎక్కడ కూడా ఎవరైనా చనిపోతే మనం ఎంత బాధతో ఉంటాం. కానీ దేవుడు చనిపోయిన రోజు మనము శుభ శుక్రవారం అని ఎందుకు అనుకుంటున్నాము అంటే దేవుడు మన కొరకు ఎంతో త్యాగం చేసిండు కాబట్టి దేవుడు ఈరోజు శుభ శుక్రవారం, మంచి శుక్రవారము, సిలువ పైన పలికినటువంటి 7 మాటలు 7 ప్రసంగం చేసేటువంటి రోజు. ఆఖరి మాటలు దేవుడు ఆ సిలువ పైన మాట్లాడతాడు. ఒకటి ఏంటిది అంటే దేని గురించి మాట్లాడతాడంటే ఒకటి ఫస్ట్ది క్షమా సువార్త, రెండవది రక్షణ సువార్త, మూడవది ఆదరణ సువార్త, శ్రమ సువార్త, అనంత సువార్త, సంపూర్ణ సువార్త, శాశ్వతమైనటువంటి సువార్తగా మనము ఈ 7 మాట్లాడతారు. 7 మాటల గురించి 7 మాట్లాడతారు. మనకు ఈ దినము, ఈ శుభ శుక్రవారం దినము ఈరోజు దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప త్యాగము ఏంటిది అంటే ఆయన మరణ శిక్ష పొందాడు గనక ఈ దినము ఏమంటారు శుభములు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక.